హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సో ఈరోజు అయితే చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నాయి, అవేంటో వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి, దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాంట్ లిస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. సో ఇవి ప్రతిరోజు మధ్యాహ్నం అదేవిధంగా ఈవినింగ్ 8 PM జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ TSPSC కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దుమ్మటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. నన్ను ఫాలో అవ్వండి, రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తుంటాయి. సో ఇంకా అదే కాకుండా మీకు అకాడమీలో గ్రూప్ 1, గ్రూప్ 2 SI కానిస్టేబుల్ సంబంధించిన కోర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రతి వీక్లో మీకు ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు. లక్ష్యం అనే నేమ్ తోటి మనకు న్యూ బ్యాచ్ కూడా రీసెంట్గా June 1st ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో దీనిలో మీరు జాయిన్ కావాలనుకుంటే మన సబ్స్క్రిప్షన్ కోడ్ SJT10 అనేటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు 10 to 20% ఆఫర్ కూడా ఉంటుంది. దీనిలో మీకు డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ కావచ్చు, మీ డౌట్స్ను వెంటనే క్లారిఫై చేస్తూ ప్రతి వీక్లో కొన్ని సెషన్స్ కండక్ట్ చేస్తారు. అండ్ గ్రూప్ 1 మాక్ టెస్ట్ కూడా ఉంది. సో ఈ June 5th సో ఈ టెస్ట్ రాసి మీకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే ఫ్రీగా స్కాలర్షిప్స్ కూడా దీనిలో పొందవచ్చు. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి త్రూ లింక్స్ ద్వారా వెళ్ళి వీటిని ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పొడిగింపు అంటే ఇక్కడ చూడవచ్చు. చివరి తేదీ June 4న అర్ధరాత్రి ప్రకటించినటువంటి TSPSC పెంపుతో నిరుద్యోగులకు ఊరట. ఇప్పటి వరకు 3,35,143 అప్లికేషన్స్. మంగళవారం గంటకు 4,000 దరఖాస్తులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు TSPSC గ్రూప్ 1కి సంబంధించినటువంటి దరఖాస్తుల డేట్ని అయితే పొడిగించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చినట్లు ఇక్కడ అయితే ఇచ్చారు. ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 1 దరఖాస్తుల గడువు ఈ నెల 4వ తేదీ వరకు పొడిగించినట్లు TSPSC ప్రకటించింది. 503 పోస్టుల భర్తీ చేసేందుకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సో ఇందుకు సంబంధించి May 2 నుంచి అప్లికేషన్ స్వీకరణ మొదలైంది. అయితే మనకు మంగళవారం చివరి రోజని భావించిన నిరుద్యోగులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తంగా 3 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా గడువు పొడిగించిన నేపథ్యంలో అప్లికేషన్ల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న మనకు గంటకు 4,000 చొప్పున అప్లికేషన్స్ అయితే వచ్చాయట. దాదాపుగా 3,35,000 అప్లికేషన్స్ వచ్చినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పరీక్షల నిర్వహణపై కసరత్తు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 ఉద్యోగాల్లో భాగంగా పరీక్షల నిర్వహణపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే పోలీస్ ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉందని TSLPRB ప్రకటించింది. దీంతో TSPSC అనువైన సమయం కోసం చూస్తుంది. సో ప్రిలిమినరీ పరీక్షను 3 లక్షల మందికి పైగా రాయాల్సి ఉండడంతో ఆ రోజున ఇతర పరీక్షలు లేకుండా చూస్తుంది. నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో జూలై లేదా ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని సూచించిన షెడ్యూల్లో కొంత మార్పు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మెయిన్స్ నవంబర్లో లేదా డిసెంబర్లో నిర్వహించినట్టు ప్రకటించిన అందులోనూ మార్పులు జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద అయితే మనకు ఆల్రెడీ ఆగస్టులో TSLPRB పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, SIకి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటున్నాయి కనుక సో మేబీ ఆ నెలలో ఇది ఉండకపోవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. మరి చూద్దాం దీనికి సంబంధించి ఎప్పుడు ప్రిలిమ్స్ ఉంటుందని చెప్పేసి ఇంకా మనకు పర్ఫెక్ట్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇంకా నిన్న అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. ఇదే న్యూస్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో చూసినప్పుడు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే త్వరలో ఎడిట్ అవకాశం అని చెప్పేసి చూడవచ్చు. సో గ్రూప్ 1 దరఖాస్తుల సమయంలో తప్పులు దొరకకుండా రివ్యూ అవకాశం ఇచ్చినప్పటికీ కొందరు అభ్యర్థులు పుట్టిన తేదీ కావచ్చు, అర్హత, కళాశాల పేర్లు తదితర విషయాల్లో పొరపాట్లు జరిగాయని చెప్పేసి గుర్తించారు. సో దరఖాస్తులో తప్పులు సవరించుకునేందుకు ఎడిట్ అవకాశం ఇవ్వాలని కమిషన్కు విజ్ఞప్తులు చేస్తున్నారు. సో దీనిపై కమిషన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చాలామంది అయితే ఈ ఎడిట్ ఆప్షన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే కమిషన్ దీనికి సానుకూలంగా ఉన్నట్లు ఇక్కడ మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఎడిట్ ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రం కంటే అత్యధికం. సో 2011లో గ్రూప్ 1 కింద 312 పోస్టులకు నోటిఫికేషన్ వస్తే మనకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు 3 లక్షల అప్లికేషన్స్ అయితే వచ్చాయంట. సో తాజాగా ఇప్పుడు 2022 నోటిఫికేషన్తో కంపేర్ చేసినట్లయితే ఇప్పటికే మనకు 3,35,000 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే పోస్టుల సంఖ్య పెరగడమే కారణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నిన్నటి వరకు మనకు 3,35,000 అంటే దాదాపుగా నియర్ టు 4 lakhs అంటే 3,50,000 నుంచి 4 lakhs అప్లికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది మన గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి.
ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చినట్లయితే 27 ఒప్పంద ఆచార్య పోస్టుల భర్తీకి దరఖాస్తులు అంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఇచ్చడం జరిగింది. సూర్యాపేట వైద్య కళాశాలలో ఒప్పంద విధానంలో 27 మంది ఆచార్యుల భర్తీకి కళాశాల ప్రిన్సిపల్ నోటిఫికేషన్ జారీ చేశారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానిలో మనకు కొంతమంది సహా ఆచార్యులు కావచ్చు, ఆచార్యులకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనిలో ట్యూటర్ పోస్టులు కూడా ఉన్నట్టు ఇక్కడ 9 ట్యూటర్ పోస్టులు ఉన్నట్టు కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అయితే చెప్పారు. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఇచ్చారు. వెబ్సైట్కి వెళ్తే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏ డిస్టిక్ నుంచి అని చెప్పేసి ఏం చెప్పలేదు, అందరూ అప్లై చేసుకోవచ్చు మేబీ. సో ఒకసారి అయితే మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ కనుక మీకున్నట్లయితే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ టెట్ కోసం ఏర్పాట్లు చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఈ నెల 12న జరగనున్నటువంటి టెట్కు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కలెక్టర్ భారతి అన్నారంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకు మంచిర్యాల డిస్టిక్ సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే టెట్కి సంబంధించి వాయిదా వేయాలని కొంతమంది విద్యార్థులు కోరినప్పటికీ సో ప్రభుత్వం అయితే ఈ నెల 12న టెట్ నిర్వహించేటట్టయితే కనబడుతున్నట్లు ఇక్కడ మనం అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈరోజు మనకు ఒక డిస్టిక్ స్పెషల్లో అయితే న్యూస్ రావడం జరిగింది. ఎందుకంటే అదే రోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్ ఉంది కనుక దాన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి కొంతమంది విద్యార్థులు సబితా ఇందర్ రెడ్డిని కోరినట్లు మనం ట్విట్టర్లో క్యాంపెయిన్ చేసినట్టు కూడా చూసాం. కాకపోతే ప్రభుత్వం దానిపైన ఎటువంటి స్పందించలేదని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే అదే రోజున ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇంజనీరింగ్ అధ్యాపకుల భర్తీకి ఉమ్మడి పరీక్ష అంటూ ఒక అప్డేట్ ఇక్కడ ఇచ్చారు. సో ప్రైవేట్ కళాశాలల కోసం జేఎన్టీయూ నిర్ణయం, త్వరలో జాతీయ స్థాయి నోటిఫికేషన్ అంటూ ఒక అప్డేట్ చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుల భర్తీకి కొత్త విధానం తీసుకురావాలని జేఎన్టీయూ నిర్ణయించింది. ఇక నుంచి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ఉపకులపతి ప్రొఫెసర్ కట్ట నరసింహారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారంటే ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ జేఎన్టీయూ పరిధిలో దాదాపుగా 220 గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో అధ్యాపకుల నియామకం ఆయా కళాశాలనే చూసుకుంటున్నాయి. బోధన పరంగా అర్హత ఉన్నా లేకున్నా పట్టించుకోకుండా తమకు నచ్చినటువంటి వ్యక్తులను అధ్యాపకులుగా నియమించుకుంటున్నారు. తర్వాత జేఎన్టీయూ నిర్వహించేటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిటీ సమావేశాల్లో అధ్యాపకులను ర్యాట్పై చేయించుకుంటున్నారు. సో దీంతో కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు అధ్యాపకులుగా నియమితులు కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇంజనీరింగ్ అధ్యాపకులకు ఒక ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనేది కండక్ట్ చేస్తారంట. ఎట్లా అంటే టెట్ తరహాలో ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి సో జీవితకాలం దానికి వ్యాలిడిటీ ఉండేలా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి కమిషన్ భావించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే హిస్టరీ ప్రశ్నల తీరు మారిందంటే ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ స్పెషల్ అంటూ ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో సో హిస్టరీ ఏ విధంగా చదవాలి, సో ప్రశ్నలు ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటూ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడవచ్చు అందరికీ అనుగుణంగా సిలబస్ అయితే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇండియన్ హిస్టరీ ఏ విధంగా చదవాలి, ప్రాచీన మధ్యయుగ తెలంగాణ చరిత్ర మధ్య డిఫరెన్స్ ఏంటి, ఆధునిక భారత చరిత్ర కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అండ్ వీటికి సంబంధించినటువంటి ప్రామాణిక పుస్తకాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో సొంత నోట్స్ ఏ విధంగా రాసుకోవాలి, దాన్ని రాసుకోవడం వల్ల ఎంత యూజ్ ఉంటుందని చెప్పేసి దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మనకు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వారికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకసారి దీనికి సంబంధించి అయితే చదవండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్ర టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా మీకు ఈ బిట్స్ అయితే అందించడం జరుగుతుంది. దీనిలో అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. జస్ట్ 150 రూపీస్కే 6 months వ్యాలిడిటీ తోటి దీనికి సంబంధించిన కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ను డౌన్లోడ్ చేసి దీన్ని అయితే పర్చేస్ చేయండి. చాలా మంచి బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి శాంపిల్ వీడియోస్ కూడా నేను చేస్తున్నాను, మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు వాటిని చూడవచ్చు. ఇంకా అదే కాకుండా సో మన ఛానల్లో మన యాప్లో గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. దానిలో ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ క్లాసెస్ నచ్చితేనే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే పర్చేస్ చేయండి. కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సరే యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి దిక్సూచి పేపర్లో టెట్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో టెట్ తెలుగు భాషాంశాలని చెప్పేసి సో మనకు ఈ నెల 12వ తారీఖున టెట్ ఎగ్జామ్ ఉంది కనుక దానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి దీన్ని చూడండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సైంటిస్ట్ పోస్టులకు ఒక నోటిఫికేషన్ ఇక్కడ రిలీజ్ చేశారు. మొత్తం 89 వేకెన్సీస్ తోటి మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఒకసారి మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో కూడా 57 వేకెన్సీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ని ఒకసారి అయితే మీరు సందర్శించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఆర్డీఓలో కూడా
మనకు 12 వేకెన్సీస్ సంబంధించి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సంబంధించిన సబ్జెక్టులో మీకు ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా నెట్ గేట్ వ్యాలిడిటీ స్కోర్ తోటి వీటికి సంబంధించిన వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. అదేవిధంగా 5,636 అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు సంబంధించి మనకు రైల్వే మంత్రిత్వ శాఖకు చెందినటువంటి అస్సాంలో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేకు చెందినటువంటి సంస్థ నుంచి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం 5,000కు పైగా వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఐటీఐ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి, చాలా మంచి అవకాశం ఇది. అదేవిధంగా పవర్ గ్రిడ్ అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైన్లకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో వీటికి కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.